ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అత ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయ ఉవాచ ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకొనిన వాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడిట్లు పలికెను. శ్రీభగవానువాచ కుతస్త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు చెప్పాను, ఓ అర్జున, పామరులు అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును అపయశస్సును కలగచేయునదియగు ఈ మోహము ఈ ఒడుదుడుకు సమయమున నీకెక్కడి నుండి దాపురించినది? క్లైభ్యం ఆస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఓ అర్జున, అధైర్యమును పొందకము, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లేము. అర్జున ఉవాచ కథం విశ్వమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్చామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, భీష్మద్రోణులు ఇరువురును పూజింపదగిన వారు. అట్టివారిపై బాణములను వదిలి నేనెట్లు యుద్ధము చేయగలుగుదును? గురూన్ హత్వాయి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంక్నీయభోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించడం మంచిది. వారిని చంపినచో అత్తరి వారి రక్తంతో తడిపిన ధన సంపదలనే అనుభవింపవలసి ఉండును. నచిత్తద్విద్మకతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయు యానేవ హత్వా న జిజీవిషామ తే అవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్ర. పైగా ఈ యుద్ధమును మనము గెలుచుదుమో లేక వారే గెలుచుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచి ఉన్నారు.
కార్పణ్యదోషోపహత స్వభావ పృక్షామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయశాన్నిక్షితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, కుప్రనత్వము ఆత్మజ్ఞాన శూన్యత అను దోషముచే కొట్టబడిన వాడనగుటచే ధర్మ విషయమున సందేహము కలిగి మేము అడుగుచున్నాను. ఏది నిక్షేముగా శ్రేయస్కరమో దానిని చెప్పుడు. నేను మీకు శిష్యులను శరణ పొందిన నన్ను ఈ ప్రకారముగా నడుచుకొనుము అని శాసింపుడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, దేవతల యొక్క ఆధిపత్యమును పొంది కూడా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ నా దుఃఖము ఏది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గూఢాకేశ పరంతప నయోస్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణం బభూవః. సంజయుడు చెప్పెను, ఓ రాజా, ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయను అని పలికి ఊరకుండెను. తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య విలపించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఈ క్రింది వాక్యములను పలికెను. శ్రీభగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితా. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను, ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి, పైగా బుద్ధివాదంతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులగువారు మరణించిన వారిని గురించి గాని జీవించిన వారిని గురించి గాని ఎన్నటికీ దుఃఖింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను గాని నువ్వు గాని యుద్ధభూమి యందుగల రాజులు గాని ఒకప్పుడు లేనివారము కాము, ముందును లేకపోవారము కాము.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయ్యతి. జీవునికి శరీరమునందు బాల్య యౌవన వార్ధక్యములను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణాంతరము మరి యొక్క శరీరము పొందుటయు తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానియాగవాడు ఎంత మాత్రమును మోహమును శోకమును చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖద ఆగమాపాయినో అనిత్యస్త్వాం తితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలుగచేయుచుండును. మరియు అవి రాకపోకడు కలవి అయి అస్థినులై ఉన్నాయి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. యం హిన వ్యతయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషశ్రేష్ఠుడగు అర్జున, ఎవరిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో చలింపచేయవో సుఖదుఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు హరువుడగును. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వాంత త్వనయో తత్వదర్శిభిః. అసత్యములై నామరూపాత్మకములై నశించు స్వభావము గలవి అయి అట్టి దేహాదులకును ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. తత్వజ్ఞానులకు వారి రెండింటి యొక్క నిక్షేమను బాగా తెలుసుకొని ఉన్నారు. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కక్షిత్ కర్తుమర్హతి. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుంగుము. అవ్యయముగట్టి ఆత్మకు వినాశమును ఎవడూ కలగజేయజాలడు. అంతవంత ఇమే దేహ నిత్యాస్యోక్తా శరీరినా అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఓ అర్జున, నిత్యుడగు నాశరహితుడును అప్రమేయుడును అగు దేహి ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతముగా చెప్పబడినవి. ఆత్మయో శాశ్వతుడు. కాబట్టి ఆత్మను గూర్చి గాని దేహమును గూర్చి గాని శోకమును వదిలి నీవు యుద్ధము చేయుము.
య ఏనం వేత్తి హంతారం యక్షైణం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడి ఆత్మను చంపువానినిగా ఎరుంగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారిరువును వాస్తవమెరిగిన వారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేని చేతను చంపబడటలేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. ఇదివరకు లేకుండా మరల క్రొత్తగా కలుగువాడు కాదు. ఈతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడిన ఈతడు చంపబడటలేదు. వేదా వినాశనం నిత్యం య ఏవమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మ ఎవడు జనన మరణములు లేనివానిగానో నాశరహితునిగానో నిత్తునిగాను ఎరుగునో అట్టివాడెట్లు ఒకరిని చంపించగలడు, తాను చంపగలడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనడు ఇతరంలో కొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాప్యో నశోషయతి మారుత. ఈ ఆత్మను ఆయుధములెవ్వీను ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు. అచ్ఛేద్యో అయమద్ధాయ్యో అయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానుర్ అచలోయం సనాతన. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఎండింపబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు.
అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనసుచే చింతింప శక్యము కానివాడు, వికారములు పొందింపదగనివాడు అని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారము తెలుసుకొని నీవు దుఃఖింప తగవు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అర్జున, ఒకవేళ ఈ ఆత్మ నిరంతరం పుట్టుచు చచ్చుచు ఉండువాడని తలంచినను అట్టి స్థితి యందు కూడా నీవు ఈ ప్రకారం శోకించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహర్యర్తే నత్వం శోచితుమర్హసి. ఒకవేళ నీవు ఈ ఆత్మను చావు పుట్టుకలు కలవానినిగా తలచిదవేని అత్తరి పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. తప్పనిసరిగా ఆ విషయమున నీవిక శోచించుట యుక్తము కాదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణికోట్లన్నయు పుట్టుటకు పూర్వము కనబడకయో, పుట్టిన పిదప కనబడుచును, మరణించిన పిదప మరల కనబడకయు నుండుచున్నవి. అట్టివాని విషయమై శోకింపనేలా? మొదట కనబడక మరల కనబడి తిరిగి అంతరించిపోవు భ్రాంతి రూపములైన ఈ దేహముల కొరకై దుఃఖింపనేలయని భావము. లేక ఆది అందు ఏ అవ్యక్త రూపము కలిగి ఉన్నదో అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంత్యమున ధరించుచుండా ఇక దానికై శోకింపనేలా అని చెప్పవచ్చును. ఆశ్చర్యవత్ పశ్యతి కక్షిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాపేనం వేదన చైవ కక్షిత్. ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానివలె చూస్తున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యమైన దానివలె చెప్పుచున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానివలె దీనిని గురించి వినుచున్నాడు. అట్లు వినియు చూచియు చెప్పియు కూడా ఒకడును దీన్ని సరిగా తెలుసుకొనుట లేదు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, సమస్త ప్రాణికోట్ల యొక్కయు దేహములందు వసించియున్న ఈ ఆత్మ ఎన్నడను చంపబడడు. కావున ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింప తగదు.
స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. మరియు అర్జున, స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునకు వెనుదీయుటకు నీకు సరి అయినది కాదు. ఏలయనినా క్షత్రియునకు ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. యదృచ్ఛయా సోపపన్నం స్వర్గద్వారమపాహృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, అప్రయత్నముగానే లభించినట్టిదియు తెరవబడిన స్వర్గద్వారం వంటిదియు అగు ఇటు యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే యగుదురు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం చ కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపమును పొందగలవు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదితిరుచ్యతే. మరి లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలం వరకు చెప్పుకొనుచుందురు. గౌరవముగా బ్రతికిన వానికి అపకీర్తి చావు కంటెను అధికమైనది. భయద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథా హేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. మరియు ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్నిప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి మరలిన వానినిగను నిన్ను తలంతురు. అవాక్షవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. ఇంతియే కాక అత్తరి శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణములను కూడా పలకగలరు. దానిని మించిన దుఃఖమేమి కలదు? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిక్షయ. అర్జున, ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందెదవు. అట్లుకాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించదవు.
ఈ ప్రకారముగా రెండు విధముల మేలే కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడు కమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖముల యందును లాభనష్టముల యందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితేవేని నీవు పాపమును పొందకుందువు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ అర్జున, ఇంతవరకు సాంఖ్యశాస్త్రమును చెప్పబడిన ఆత్మతత్వ నిక్షేమను తెలిపి ఇంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు తెలుపవచ్చున్నాను. ఆ దానిని ఎరింగినచో నీవు కర్మబంధం నుండి లెస్సగా విముక్తుడవు కాగలవు. కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభింపబడినది నిష్ఫలమెన్నటికీ కానేరదు. పూర్తి ఎగుటకు ముందుగా ఏ కారణము చేనైనా మధ్యలో నిలిచిపోయిన దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానమును ధర్మము ఒకంతైనను గొప్పదైన సంసార భయం నుండి రక్షించుచున్నది. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాక్ష బుద్ధయో అవ్యవసాయినాం. అర్జున, ఈ కర్మయోగానుష్ఠానమున నిక్షేమంతో కూడిన బుద్ధి ఒక్కటియే. నిక్షేమం లేని వారి యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపక్షిత వేదవాదరథా పార్థ నాణ్యదస్తీతి వాదినా. కామాత్మనః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియూ లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలషులకు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగ ఐశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనదియు నాకు ఏ వాక్యము చెప్పుచున్నారో అద్దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును
భోగైశ్వర్య ప్రియులు నాకు జనులకు దైవ ధ్యానమునందు సమాధినిష్ఠయందు నిక్షయమైన బుద్ధి కలగనే కలగదు, ఏకాగ్రతతో కూడిన బుద్ధి కలగదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. ఓ అర్జున, వేదములు త్రిగుణాత్మకములగు విషయములను తెలుపినవిగా ఉన్నవి. నీవు త్రిగుణములను వదిలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధసత్వమును ఆశ్రయించిన వాడవును, యోగక్షేమంలో దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివి కమ్మో. యావానర్థ ఉదప్పానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలములు గల బావి మొదలగు వానియందెంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండియున్న మహత్తర జల ప్రవాహమునందిమిడియున్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమాత్మతత్వం నెరంగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున నిమిడి ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్తి కర్మణి. అర్జున, నీకు కర్మ చేయుటయందే అధికారము కలదు. కర్మఫలములను ఆశించుటయందేనాడును నీకు అధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము. మరియు కర్మలు మానుటయందు నీకు ఆసక్తి కలగకుండుగాక. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. ఓ అర్జున, నీవు యోగనిష్ఠయందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానంగా నున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగం అనబడును. దూరేణ వరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాఫలహేతవా. ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మము చాలా తక్కువైనది కదా. కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపుము. ఫలమును గోరువారు అల్పులు. బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగకర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పాపపుణ్యముల రెండింటినీ ఈ జన్మయందునే తొలగించుకొనుచున్నాడు. కావున ఇట్టి సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల యందలి నేర్పరితనమే యోగమనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణా జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మంలో నడుచుచున్నను వాని ఫలంలో త్యజించివైచి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడు ఇంక వినవలసిన దానిని గూర్చి వినిన దానిని గూర్చి నీవు విరక్తి కలిగి ఉందువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిక్షలా సమాధానచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. నానా విధములకు శ్రవణాదులచే కలత చెందిన నీ బుద్ధి ఎప్పుడు చెలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచియుండునో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారం పొందగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడిగాను, ఓ కృష్ణ, సమాధి అందున్న స్థితప్రజ్ఞులకు జీవన్ముక్తుడి యొక్క లక్షణమేమి? అతడు ఎట్లు మాట్లాడను, ఏ రీతిగా నుండును, ఎట్లు సంచరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణుడు చెప్పాను, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేయునో మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తంతో నిరంతరం సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను. దుఃఖేష్వనుదిగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుక్షతే. దుఃఖములందు కలతనుందని మనస్సు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును,
అనురాగము, భయము, కోపము తొలగినవాడునగు మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను. యస్సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు సమస్త విషయములందును దేహ బంధు భోగాదులందు అభిమానము లేకుండానో ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది ఎగును. అట్టివాడే స్థితప్రజ్ఞుడు. యదా సంవారతే చాయం కూర్మోంగ్యానీవ సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములు ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్ర వెనుకకు మరలుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. విషయా వినివర్తంతే నిరహారస్య దేహినా రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కాని వానిని గూర్చిన వాసన పోవటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవచున్నది. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపక్షిత ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలయనిన ఆత్మావలోకనము కొరకు ప్రయత్నించినట్టి విద్వాంసులకు మనుజుని యొక్క మనస్సును కూడా అయ్యది బలత్కారముగా విషయములపైకి లాగుకొని పోచున్నది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశ్యేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మనస్థిరత్వము కలవాడై నాయందే అనగా ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఎలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమనందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధో విజాయతే.
క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దాని యందు అతనికి కోరిక ఉదయించున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపము వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధినాశం చేతుదకు పూర్తిగా చెడిన వాడకుచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైక్షరన్ ఆత్మవశ్చైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. కానీ స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేషరహితములను తనకు ఆధీనములై ఉన్నవియునగు ఇంద్రియములచే అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనోనిర్మలత్వము కలగగా దానివలన మనజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవచ్చున్నవి. నిర్మల మనస్కునకు బుద్ధి శీఘ్రముగా పరమాత్మయందు స్థిరత్వమును చెందుచున్నది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సంయము లేనివానికి వివేక బుద్ధి కలగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖమెచ్చుట. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో ఎద్దానిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనజుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లావుకొని పోవునట్లు హరించివేయుచున్నది. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధముల అరికట్టుచున్నాడో అతని జ్ఞానమే మిగుల స్థిరమైయుండును.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సమస్త ప్రాణులకు సామాన్య జనులకు ఏది రాత్రి అయి ఉన్నదో దానియందు ఇంద్రియ నిగ్రహపరులకు యోగి మేలుకొని ఉండును. దేనియందు ప్రాణులు మేలుకొని ఉన్నారో ఆసక్తితో ప్రవర్తించుచున్నారో అది పరమార్థతత్వమును దర్శించు మునిందునకు రాత్రిగా ఉండును. అపూర్వమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. జలములచే సంపూర్ణంగా నిండింపబడినదియు నిశ్చలమైనది నాకు సముద్రమును నదీ జలము మున్నగనవి ఏ ప్రకారము ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీ ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అణిగిపోవుచున్నవో అతడే శాంతి పొందును గాని విషయాసక్తి కలవాడు కాదు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం క్షరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స్వశాంతిమధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వానియందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుతున్నాడు. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వృక్షతి. అర్జున, ఇదంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఎట్టి బ్రహ్మస్థితిని పొందినవాడు మరల ఎన్నటికీ విమోహమును చెందనేరడు. అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూపమోక్షమును పడైచున్నాడు. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.